వాక్కు అనగా అర్థం ఏంటంటే శబ్దరూపము దాల్చిన శ్వాసమే వాక్కు. శబ్దరూపము సంతరించుకున్న శ్వాసమే దేవుని వాక్కు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 2వ తెస్సలోనిక 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని అబద్ధ క్రీస్తు ఈ ప్రపంచాన్ని ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించి పరిపాలిస్తాడు. 7 ఏండ్ల ఆ శ్రమల కాలం తర్వాత దానియేలు ప్రవచించిన 70వ వారపు ముగింపులో అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ప్రపంచ సైన్యాలన్నీ వాడి చేతిలో ఉంటాయి. యేసు ప్రభు వారి పైనుండి దిగుతాడు. వాళ్ళ చేతులు మెషిన్ గన్లు ఉన్నాయి, ఆటం బాంబులు ఉన్నాయి, హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సైనిక బలం ఉంది. యేసయ్య ఏ ఆయుధం లేకుండా దిగుతాడు. వాడి చేతిలో పెద్ద పెద్ద బాంబులు, మెషిన్ గన్లు, సూపర్ అల్ట్రా సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి. వాటిని చూసి నవ్వుతాడు ఆయన. ఏంట్రా ఇది, ఏంటంటే బొమ్మలు పట్టుకొచ్చేది ఏంట్రా, జాగ్రత్త, నా చేతిలో తుపాకు ఉంది, వేసేస్తాను అని అంటే, ఒకప్పుడు ఐగుప్తు రథములు చక్రములు ఓడునట్లు చేసిన వాడు ఏం చేయలే. ఆ అగ్ని మేఘమయమైన స్తంభములో నుండి తేరి చూచాడు. అట్ట చూశాడు అంతే. అలా చూశాడు ఆ రథ చక్రాలను. చూస్తుండగానే ఒక్కో చక్రం ఊడిపోతావు. చక్రాలు ఊడిపోతే రథం ఎక్కడ నడుస్తుంది? వారు కష్టపడి తోలుచుండిరి. వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు, పారిపోవుదము రండి, వారి దేవుడైన యెహోవా మనతో యుద్ధము చేయించున్నాడు. కత్తులతో, బల్యాలతో, విల్లంబులతో యుద్ధం చెయ్యలే, పొట్టి చూపులతో యుద్ధం చేశాడు. చూపులతో యుద్ధం చేశాడు. అలా చూశాడు, రథచక్రాలు ఊడిపోయాయి. ఆయన మనసులో అనుకుంటాడు అనుకోండి, వీళ్ళ చేతిలో తుపాకులన్నీ వంకాయలు అయిపోవును గాక. వాడు ఇలాగ తుపాకు గురిపెట్టేసరికి అది చేతిలో వంకాయ అయిపోద్ది. ఒకరి చేతిలో వంకాయ, ఒక చేతిలో బెండకాయ, టమాటా. ఇదేంట్రా వంకాయలు పట్టుకొచ్చాను యుద్ధభూమికి? కాదు సార్, వచ్చేటప్పుడు ఆయుధాన్ని తెచ్చాము, అవి ఇక్కడికి వచ్చాక వంకాయలు అయింది. ఎందుకంటే లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడే యేసు అని మాకు ముందు అర్థం కాల. యుద్ధ భూమిలో అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ డజంట్ నీడ్ ఎనీ వెపన్. ఒకసారి నా నాస్తిక మిత్రుడు ఒక ఆయన అన్నాడు, మేము ఏ దేవుణ్ణి నమ్మలేండి, కానీ అందరు దేవతలు చాలా శక్తి సంపన్నులుగా కనపడతారు, అందరికీ ఆయుధాలు ఉన్నాయి, మీ దేవుడు యేసయ్య కూడా సన్యాసిలాగా ఏదో బాబాలాగా కనపడతాడు, అంత బలహీనుడు ఏంటయ్యా మీ దేవుడు అన్నాడు. వీడు అసలే నాస్తికుడు. నేనన్నాను, పిచ్చోడా, దాన్ని బట్టి నువ్వు సరిగా ఆలోచిస్తే అర్థమవుతుంది. చేతిలో ఆయుధం లేకపోతే శత్రువులు చంపలేని బలహీనులు వాళ్ళు. చూపులతోనే చంపగలిగిన బలవంతుడు నా యేసయ్య. దేవుని ఆయన భూ అంటాడట. ఏమంటాడు? ఊపిరి చేత. వాడి దగ్గర ఎన్నెన్నో ఆయుధాలు ఉన్నాయి, వార్ ట్యాంకర్స్, వాహనాలు ఉన్నాయి, అన్నిటిని వాడిని ఒకసారి అంటాడు కదా. అనేసరికి వాడు చచ్చిపోతాడు. ప్రపంచమును గడగడలాడించిన వాడు, ప్రపంచ నియంత, యేసయ్య నోట్లోంచి వచ్చే ఊపిరికి చచ్చిపోతాడు వాడు. ప్రియులారా, ఆ ఊపిరే స్వరం కదా. ఇప్పుడు స్వరం ఎలాగొస్తుంది? ఊపిరే కదా. గాలి స్వరపేటిక గుండా వచ్చినప్పుడు అది వాక్కుగా మారుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము
దయచేసి 19:21 ఆఖరి వచనం. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన, హల్లెలూయా, నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. ఆయన నోట నుండి వచ్చిన ఖడ్గం. 19:15 చూడండి. జనములను కొట్టుటకు ఆయన నోట నుండి ఒక ఖడ్గము బయలు వెళ్ళొచ్చినది. నోట నుండి వచ్చేది వాక్యము. వాక్యమనే ఖడ్గం. వాక్యమనే ఖడ్గం ఎవరి నోట్లో చూస్తుంది? ఈయన పేరే వాక్యమట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనం చూడండి. మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు, దేవుని వాక్యము యొక్క నోట నుండి వాక్యము బయలు వెళ్ళుచున్నది. వాక్యము నోరు తెరవగా వాక్కు బయలుదేరుతున్నది. అది ఆయుధములన్నిటికంటే బలమైన ఆయుధమై శత్రు సంహారం చేయుచున్నది. అందుకే మన